స్త్రీకైన ఆత్మగౌరవానికన్నా సౌశల్యం మిన్న అనే సత్యాన్ని లోకానికి చాటి చెప్పిన దైవ సంభూతురాలు, సర్వశక్తిమయిగా వర్ధిల్లుతున్న లోకపావని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వెలిసిన ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రం. మానవ స్త్రీమూర్తిగా జన్మించిన అమ్మవారిగా మారిన దేవత శ్రీ వాసవాంబ. పెనుగొండ వ్యాపార కేంద్రంగా పాలించే చోళరాజు ఆర్యవైశ్యుల వాసవాంబను వ్యామోహించి కళ్యాణం చేసుకునేందుకు కోరగా, అతనిని వివాహమాడేందుకు ఇష్టం లేని వాసవీమాత 102 మంది గోత్రీకులతో అగ్నిప్రవేశం చేయటమే ఆత్మార్పణ దినంగా ఆర్యవైశ్యులు జరుపుకుంటారు. ఈ ఆత్మార్పణ దినాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జీవోను విడుదల చేసింది. దీంతో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు సమాచారం. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం ప్రభుత్వ లాంఛనాలతో ఆత్మార్పణ దినం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, జనవరి 31వ తేదీన వాసవీమాత మాలాధారణ చేసిన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఉభయ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు. ఈ ఆత్మార్పణ దినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. అయితే ఈ వాసవి మాత ఆలయం ఉన్న ఈ గ్రామానికి వాసవి పెనుగొండగా పేరు నామకరణ చేయాలని ఇప్పటికే ఆర్యవైశ్యుల అఖిల భారత సంఘం పలుసార్లు ప్రభుత్వానికి విన్నవించింది. దీంతో ఈ పెనుగొండ పేరును వాసవి పెనుగొండగా మార్చే ప్రతిపాదనలు ప్రభుత్వం అంగీకరిస్తుందని ఆర్యవైశ్యులు నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ఓం నమ శివాయ. జై వాసవి, జై జై వాసవి. నా పేరు కుబ్బల రాంబెడ్డిరావు అండి. నేను నగరేశ్వర మహిషాసుల మధ్యని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పెనుగొండ కార్యనిర్వహణగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నాగశుద్ధి విజయరెడ్డి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ దినోత్సవం జరుపుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం మామూలుగా జరిగేది, సుమారు 1 లక్ష రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అమ్మవారి ఆత్మ దినోత్సవం అత్యంత వైభవంగా చేయాలని జీవో తీసుకొచ్చారండి. ఆ జీవో ప్రకారంగా రేపు ఈ నెల 31వ తారీఖుని, జనవరి 31వ తారీఖుని అమ్మవారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ అత్యంత వైభవంగా జరుగుతున్నామండి. జరుగుతుంది. దానికి ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామండి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆత్మార్పణ చేయమని ప్రకటన చేయడం వల్ల ఈ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ప్రసిద్ధ శైవ క్షేత్రము. ఇక్కడ ప్రధానంగా నగరేశ్వర స్వామి, మహిషాసురమర్దిని అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి శైవక్షేత్రమైనటువంటి దేవాలయము. సుమారు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంలో, ఈ పెనుగొండ పట్టణంలో శ్రీ నగరేశ్వర మహిషాసురమర్దిని అమ్మవారిగా ఈ క్షేత్రం విరాజిల్లుతున్న సందర్భంలో ఇదే పెనుగొండ క్షేత్రంలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు జన్మించినటువంటి శ్రీ వాసవీమాత అమ్మవారు చిన్నతనం నుంచి స్వామి భక్తులై స్వామి సేవ చేసుకుంటూ ఈ ఆలయానికి ప్రతిరోజు దర్శనానికి విచ్చేసి శ్రీ స్వామి సేవ చేసుకునేవారు. ఈ సందర్భంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి విష్ణువర్ధన మహారాజు, రాజమండ్రి నగర పరిపాలన చేసేటటువంటి మహారాజు ఈ వాసవిని చూసి మోహించి వారి ఇంటికి వెళ్ళి ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పేసి వారి తల్లిదండ్రులకు విన్నవించగా, అప్పుడు ఆర్యవైశ్య గోత్రికులైనటువంటి 714 గోత్రికులు ఇదే క్షేత్రంలో వారందరినీ సమావేశపరిచి వీరి యొక్క నిర్ణయాన్ని వివరించగా, అప్పుడు 102 మంది గోత్రికులు వివాహం చేయటానికి నిరాకరించి మిగతా 612 మంది గోత్రికులు ఈ వైశ్యుల నుంచి వారిని విడదీయడం జరిగింది. ఆ తర్వాత ఈ వివాహానికి నిరాకరించిన సందర్భంగా ఈ అమ్మవారు ఈ గోదావరి తీరంలో ఈ రాజుతో వివాహం చేసుకునే దానికి ఇష్టం లేక 102 గుండాల అగ్నిగుండాలు ఏర్పాటు చేసి 102 గోత్రీకులతోటి, అంటే ఒక గోత్రానికి దంపతుల చొప్పున 102 గోత్రీకులతోటి అమ్మవారు గోదావరి తీరంలో ఆత్మార్పణ చేసి
స్వామి సన్నిధిలో స్వయంభూగా వెలిసినటువంటి ఈ స్వయంభూ క్షేత్రం. సుమారు 2600 సంవత్సరాల క్రితం ఈ నగరేశ్వర క్షేత్రంలో ఈ వాసవి అమ్మవారు స్వయంభూగా జన్మించినటువంటి ఈ వాసవి మాత. ఈవిడ మాఘశుద్ధ విధి రోజున ఈ అగ్నిప్రవేశ కార్యక్రమం జరిగింది. ఆ మాదిరిగానే ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ విధి రోజున, అనగా ఈ సంవత్సరం వచ్చేటటువంటి రేపు 31 జనవరి 2025 తేదీన శుక్రవారం రోజున వాసవి మాత ఆత్మార్పణ రోజు జరపవలసి వస్తుంది. ఆ రోజుని ఈ వాసవి మాత దీక్షాదారులందరూ కూడా వచ్చి 102 హోమగుండాల కార్యక్రమాన్ని నిర్వహించుకుని దీక్షా విరమణ చేసి ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగింది. ఆ రకంగా నగరేశ్వర స్వామి మహిషాసురమర్దిని వాసవికన్యకా పరమేశ్వరి దివ్యక్షేత్రమైనటువంటి ఈ స్వయంభూ క్షేత్రంలో ఘనంగా నిర్వహించేటటువంటి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవము. దీనికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని వారి నుంచి చూస్తుంది.